నమస్తే, నేను ప్రియా. తూర్పు టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి రోజున పలాస కాశీబుగ్గ చుట్టుపక్కల గ్రామాల్లో నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరగడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10 మంది మరణం పొందారు. మరో 15 మంది వరకు పలు రకాల గాయాల పాలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలం నుండి తొలుతగా అంబులెన్స్ ద్వారా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చర్యలు చేపట్టారు. అందులో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అందరూ చేరుకుని మృతదేహాలను ఎవరికి వారు అప్పచెప్పడం జరిగింది. పలాస ప్రభుత్వం ఆసుపత్రికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అలానే జిల్లా ఎమ్మెల్యే చేరుకున్నారు. నారా లోకేష్ ఆసుపత్రిలో ఉన్న వారితో ఎలా జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. అందరికీ మనోధైర్యాన్ని నింపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న వారంతా త్వరగా కోలుకోవాలి అని కోరుకున్నారు. చాలా బాధాకరమైన అక్కడ ఉన్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది చదువుకోవడం జరిగింది. 16 మంది ఇంజర్ కూడా ఉన్నారు. ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక ఆయన శ్రీకాకుళం గురించి కూడా ప్రభుత్వం కనిపిస్తుంది. ఈ గుడి ఒక భక్తులు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి వచ్చే ప్రతి రూపాయి కాండాగారన్న పెద్ద అయినా, సుమారుగా 94 సంవత్సరాలు వయసు కలిగిన పెద్ద అయినా భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం 10% మందే 2-3సారి వచ్చింది. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి వచ్చిన 4 నెలల్లో గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని వెళ్ళాలని అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత 3-4 గంటలు విరామం తర్వాత మళ్ళీ పొద్దున వెళ్ళాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11 గంటల 30 నిమిషాలకి, ఎందుకంటే 12ంటికి గుడి తీయాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకొని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని, కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉంటే కదా చోట్లాట జరిగింది. దాంట్లో మొదల పైన ఉన్నవారు, అంటే మెట్లు పైన పై మెట్లో ఉన్నవారు ఒకరు బతాయించుకున్నారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ చూస్తున్నారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెస్ చేశారు.
ఇందులో ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతాల్లో మినిమం 6 ఇంచులు వేస్తారు. అక్కడ చేయలేకపోయింది. అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం. ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంట్ ఉంది, దీని కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంట్ ఉంది. కొత్త పరిమాణం చాలా చనిపోవడం. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది, మాకు వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకు నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమం ఉంది, ఆమె ఇమీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమీడియట్గా అక్కడ వెళ్తున్నాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆనందించి ఇమీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో అది శ్రీకాకుళం తరలిస్తున్నారు. ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ కళాశ హాస్పిటల్ తీసుకొచ్చి వాటికి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఘటన జరిగే సమయంలో హెలికాప్టర్లో ఉన్న కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమం కరెక్ట్గా 12 గంటల 50 నిమిషాలు హెలికాప్టర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుడిలోనే ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉందో మొత్తం తెలుసుకుంటాం. గౌరవం